సార్ ఇప్పుడు అన్న గబ్బర్ గారికి మస్తాన్ సార్ గారికి నేను ఒక చిన్న ఇది చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన పోలీసుల ప్రభావం ఏ విధంగా ఉంది అనేది మన పెద్దలు కూడా గమనించాలి. ఎందుకంటే వీళ్ళు టీవీ డిబేట్స్ లో మాట్లాడుతుంటారు, పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పండి, కానీ నిరుతులుగా నిజాన్ని, పోలీసుల యొక్క పనితీరుని, పోలీసుల యొక్క హడావిడిని కూడా మనం మీరు ఇచ్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఎందుకంటే ఇప్పుడే మస్తాన్ గారు కోట్ చేశారు కదా, అదే మతాలకి గబ్బులకి అది చెప్తున్నా. ఇప్పుడు పోలీసుల పనితీరు మీరు ఈ మధ్యకాలంలో ఒక వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేసి అతని పైన గంజాయి కేసు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేశారో, ఎంత దారుణమైన పరిస్థితులు పోలీసులు క్రియేట్ చేశారో, ఇది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి పోలీసుల మీద చేసినటువంటి ఒత్తిడికి తాత్కాలం కదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ పోలీసులు కూడా నమ్మకుండా, పోలీసు ఎంక్వైరీ కూడా నమ్మకుండా ఆ కేసుని సిబిఐకి ఇచ్చినటువంటి ప్రభుత్వం సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది పోలీసుల యొక్క వైఫల్యం కదా, పోలీసుల యొక్క అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం కాదా అని ఆ విషయం మీద కూడా మనం డిబేట్ పెట్టాము, మాట్లాడాము. దాని మీద ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీ మీద ఒక నిమిషం సార్, లేటెస్ట్ అప్డేట్ చెప్తాను సార్ ఆ కేసుకు సంబంధించి. ఒక్క నిమిషం ఆగండి మసూదన్ రెడ్డి గారు, మీరే మాట్లాడుతురు కానీ ఆ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటంటే లేటెస్ట్ ఆ సిబిఐ ఎంక్వైరీ మీద ప్రస్తుతానికైతే స్టే ఉంది. సిబిఐ ఎంక్వైరీ ప్రస్తుతం నడవట్లేదు, స్టే ఇచ్చింది కోర్టు. ఓకే, దట్స్ ద అప్డేట్. సార్ మసూదన్ రెడ్డి గారు, అంజు యాదవ్ గారి గురించి చెప్పాను నేను, మీరు రియాక్ట్ అయితే బాగుండేది కదా, అది కూడా రియాక్ట్ కావాలి కదా. అంజు యాదవ్ గారు టెంపుల్ వాయించారు కదా, మరి దాన్ని మీరు ఏమన్నా ఖండిస్తారా? జగన్ గారు తప్పు చేశారని చెప్తారా? నేను కళాసు నియోజకవర్గం సంబంధించిన కళాసు నియోజకవర్గం అండి. ఆ రోజు ఎస్పీ గారు ఆమెకి బదిలీ చేసి వేరే దూరంగా వేసినటువంటి పరిస్థితి మీరు అది కూడా చెప్పాలి. ఆమె పైన యాక్షన్ తీసుకున్నటువంటి యాక్షన్స్ కూడా మీరు చెప్పాలి. ఆ రోజు కార్యకర్తల పైన కేసులు పెట్టి కట్టలేదు. ఆమె చేసినటువంటి ఆ దుస్సాహసానికి పార్టీ ఆమెకి ఉన్నటువంటి నైజమే అది. ఆమె ఎస్ఐగా ఏ పార్టీ ఏం లేదు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు పుట్టినటువంటి పరిస్థితులు తిరుగుతూ ఉన్నాయి. ఆయన నైజం, కొత్త నైజం అది. దాన్ని పార్టీకి అనువయించి పార్టీకి కట్టడం అనేది పొరపాటు. ఆ రోజునటువంటి ఎస్పీ గారు ఆమె నైతిక బాధ్యత తీసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసి ఆమెకి శిక్షించినటువంటి పరిస్థితులు కూడా మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆమె ఊరికే వదలలేదు, అంజు యాదవ్ గారి ఊరికే వదలలేదు. గఫూర్ గారిని కూడా కోచ్ చేశారు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే మధుసూదన్ రెడ్డి గారి మీద నాకేమీ ద్వేషంతోనో జగన్మోహన్ రెడ్డి గారి ద్వేషంతోనో నేను మాట్లాడడం లేదు సార్. మేము ఎన్ని అవస్థలు అనుభవించినామో నాకు స్వయం అనుభవం ఉంది సార్. చివరికి ఒకసారి విజయవాడ కమిషనర్తో నేను అడిగాను, ఏమై ఇంత దుర్మార్గం మేము ఏం చేయబోతున్నాం? ఇప్పుడు సురేష్ గారు మీరు చెప్పండి, తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర నుంచి అసెంబ్లీ వరకు ఫ్రీగా వదిలిపెట్టినా ఎవరైనా పరిగెత్తి పోగలుగుతారా సార్? 20 కిలోమీటర్లు ఉంది, 20 కిలోమీటర్లు ఉంది. అరే తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు అనుమతించండి, ఇక్కడ నుంచి మీరు కావాల్సింటే మీరు ఎవరిని పోకుండా అడ్డుకోండి. కాదు, ఎవరు బయట తిరగడానికి వీలు లేదు. బస్సుల నుంచి లాక్కొని పోయిన సార్, ఇళ్లలో ఉండి లాక్కొని పోయినారు. మీ పేరుని నాన్న ఇంటి నుంచి లక్షణంగా పోయి మాట్లాడాడు, సీఏతో మాట్లాడేటప్పుడు దబాయించి మాట్లాడాడు. మాకెక్కడ సార్, మేమేం తప్పు చేయలే, మేమేం నేరం చేయలే. మీరు ధర్నా ఏదైతే అంటున్నారో అట్లాంటి ధర్నాలు మేము చేసింది. కానీ మమ్మల్ని ఏమో మీరు ఈడ్చుకొని పోయి కుక్కేసి ఈ రోజు మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అంటే మీరు ముందు క్షమాపణ చెప్తే తప్పనిసరిగా మీ న్యాయం కోసం మేము కూడా ఆందోళన చేస్తాం. మా రాజ్యంలో మేము పొరపాటు చేసినాము, మా హోమ్ మినిస్టర్ కానీ మా పోలీసులు కానీ తప్పు చేసినారు అని లెంపలేసుకుంటే మీకు సింపతి పెరుగుతుంది. మీరు చేస్తేనేమో కరెక్ట్, ఇప్పుడేమో తప్పు. ఎట్లా సార్ అది? ఒక చిన్న క్లైమ్, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ధర్నాలని 102% ఎదుర్కోవడం అనేది ప్రభుత్వం రైతు అది. ఏ ప్రభుత్వం అయినా కానీ మీరు దీన్ని ఇంత ఇదిగా చెప్పలేదనుకున్నప్పుడు
గత ప్రభుత్వాలు కరెంటు కోసం ధర్నా చేసినటువంటి బషీర్బాద్ లో కాల్చి చంపిన చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఒకసారి కంపేర్ చేయండి ప్రజల్ని రైతుల్ని సాక్షాత్తు బషీర్బాద్ లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా పోరాడము, రాజశేఖర రెడ్డి గంగవరంలో కాల్చెప్తే ఆడ పోరాడము. మా మనుషులు చూసి కాదు, ఇష్టం మీద మేము పోరాడతాము. ఈ రోజు మీకు కూడా సింపతి ఉంటుంది. మీరు ఒకసారి లెంపలేసుకొని మేము పొరపాటు చేసినామంటే భవిష్యత్తులో చేయరు. అది చేయకుండా మేము చేసింది ఎంత కరెక్ట్, ఇప్పుడు మాత్రం తప్పుడు అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీ పేరు నాని గారు పోలీస్ స్టేషన్ లో దబాయిస్తున్నాడు ఆయన. నేను విన్నాను కదా, ఇప్పుడు అందరం చూస్తాము. నేను ఇంతకుముందే యూట్యూబ్ లో విన్నాను. అది ఎక్కడండి? రిప్రజెంట్ చేయండి. రిప్రజెంట్ చేసి ఒకవేళ పోలీసు వాళ్ళు వినకపోతే ఆఫీసర్స్ ఉన్నారు, కావాలంటే కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సుబ్బన్నను వెంటనే బెయిల్ ఇచ్చినారు. అది కూడా వైఫల్యమే తెలుగుదేశాన్ని. ఆ సుబ్బన్నేం లోపల లేడు. మీరు వాళ్ళు కోర్టుకు తీసుకొని పోయినారు, వెంటనే బెయిల్ ఇచ్చేసినారు. ఇదేమన్నా ఏమని జనం అంటున్నారు. కాబట్టి ఏమైనప్పటికీ మీరు చేస్తే కరెక్టు, ఎదుటివారు చేస్తే తప్పు అనేటువంటి వైఖరి కరెక్ట్ కాదు. మీరు తప్పులు చేశారు. వీళ్ళు కూడా అప్రజాస్వామికం కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించాలని మేము చెప్తాం. తప్పనిసరిగా ధర్నా అనేది నిరసన తెలియజేసే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ఉంది. అది ఎవరైనా చేయొచ్చు. అయితే పరీక్షలు జరుగుతున్నప్పుడు కాదు, లేదా ఆ సందర్భంగా వేరే చోట పెట్టుకోవచ్చు, ప్లేస్ మార్చుకోవచ్చు. ఏమైనప్పటికీ మీరు ప్రజాస్వామ్యయుతంగా గతంలో లేరు, ఇప్పుడు ప్రజాస్వామ్యం కావాలంటున్నారు. మీరు చట్టాన్ని గౌరవించే పద్ధతిలో మీరు నేర్చుకుంటే తప్పనిసరిగా మీకు ప్రజల మద్దతు వస్తుంది. త్వరగా టైం లేదు. ఇప్పుడు మీ పెద్దల మస్తాన్ సార్కి, గఫూర్ సార్కి నేను ఒక చిన్న క్లెయిమ్ చేస్తున్నాను. ఇప్పుడు లైవ్ లోనే రాఘవేంద్ర గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలు చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఇప్పుడు ఈ రోజు మీరు రాష్ట్రంలో చూసారంటే 10 మెడికల్ కాలేజీలని పీపీపీ సిస్టమ్ లో ప్రైవేటైజ్ చేయటువంటి కార్యక్రమానికి ధర్నా వహిస్తున్నటువంటి కార్యకర్తల్ని ఆ విధంగా అనడం ఎంత అనైతికమైనటువంటి మాట మీరందరూ కూడా గమనించారు. ఈ రోజు మన రాష్ట్రంలో జిల్లాకు ఒక నకిలీ తయారీ కేంద్రం, మద్యం తయారీ కేంద్రం వస్తుంది. ఈ విధంగా జిల్లాకు ఒక నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి, పీపీపీ ద్వారా మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎదవరా అనేటువంటిది పెద్దలు మీరే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వెధవలను సంబోధించడం, ఎవరు వెధవరు? చంద్రబాబు అనుకో తెలుగుదేశం వెధవరా? ఇటువంటి జిల్లాకు ఒక మద్యం తయారీ కేంద్రాన్ని, అదే విధంగా ముందు మీరు మధుసూదన్ రెడ్డి గారు ఎరగ తీసుకుంటున్నారు. ఇందాక అన్ని గఫూర్ గారిని క్వశ్చన్ చేశారు. మీరు మాట్లాడండి, మాట్లాడాలి, ఆపండి. గఫూర్ గారిని క్వశ్చన్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నారు, ఉపయోగం లేదు. ఒక నిమిషం ఆగండి, మీకు చాలా టైం. ఒక్క నిమిషం ఆగండి సార్. మధుసూదన్ రెడ్డి గారు ఆగండి సార్, లెట్ హిమ్ ఆన్సర్. ఆయన ఏం చెప్తున్నారు వినండి. పీపీపీల మీద మాట్లాడదామన్నారు. ఇప్పుడు సురేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ విధానాన్ని నేను కూడా వ్యతిరేకిస్తున్నాను, మేము వ్యతిరేకిస్తున్నాం, చాలా మంది వ్యతిరేకిస్తున్నారు, దాని మీద చర్చిద్దాం. అది దాని మీద మా అభిప్రాయం చాలా క్లియర్ గా ఉంది. అయితే దానికి ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీకు చాలా టైం ఇచ్చాను. మీకు ఓకే రైట్, మీ పాయింట్ అర్థమైంది. మీరు మీ కన్సర్న్ అర్థమైంది. ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. ఓకే 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 కూల్ డౌన్. ఒక్క నిమిషం రాఘవేంద్ర.
ఇప్పుడు ఆయన ఎరగ తీసుకుంటున్నాడు. గఫూర్ గారు ఫస్ట్ టైం మాట్లాడతాను క్వశ్చన్ అడిగాడు. మ్యూట్ చేయండి. ఆగండి మసూదన్ రెడ్డి గారు, మీరు ఆగండి. ఎంతగానో గొప్ప మాట్లాడిన సందర్భాలు ఆగండి. ఓకే ఓకే, డిబేట్ పెట్టుకుందాం. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి సంక్షేమం సపరేట్ డిబేట్ పెట్టుకుందాం. మాట్లాడారు గఫూర్ గారు అడిగారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు జియో నెంబర్ 108 తీసుకొచ్చారు. జియో నెంబర్ 108 ఏం చెప్తుంది? 50% ఆఫ్ సీట్లు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు అని చెప్పారు. దానికి సమాధానం లేదు. కానీ ఇప్పటికి వచ్చేసి మళ్ళీ ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ మీద వీళ్ళందరి మీద వీళ్ళు వచ్చేసి ప్రేమ చూపిస్తా ఉంటే అందరూ నమ్మాలి. రాష్ట్రం మొత్తం నవ్విపోతుంది మీరు చేసే ఇటువంటి పనికిమాల. రాఘవేంద్ర గారు చాలా క్లియర్ గా గఫూర్ గారు క్లారిటీ ఇచ్చేశారు. అప్పుడు దాన్ని ఎలా అయితే వ్యతిరేకిస్తున్నామో, అంటే వారి పార్టీ తరఫున మేము ఇప్పుడు దీన్ని కూడా అలాగే ఖండిస్తున్నాము, వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి. డిబేట్ ఇప్పుడు దాని మీద కాదు, నిన్న మేము ఆల్రెడీ కండక్ట్ చేసాము. కావాలంటే మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాను, మళ్ళీ ఇదంతా ఒక 1 minute 10 days పాటు కంటిన్యూ అవుతుంది. సురేష్ గారు తర్వాత వీరు పోలీసు వ్యవస్థ గురించి, పోలీసు వ్యవస్థని అసలు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు అన్ని సక్రమ మార్గాల్లో ఉపయోగించినట్టు పోలీసు వ్యవస్థలని అడ్డు పెట్టుకొని రాజ్యాంగాన్ని తొంగలో దొక్కింది ఎవరు? మీరు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నటి జత్వాని కేసులో పోలీస్ ఆఫీసర్లు IAS ఐపీఎస్ ఎంత మంది బలయ్యారు గుర్తు చేసుకోండి. రాఘవేంద్ర గారు అవన్నీ చూసాము. అయితే ఒక నిమిషం డిబేట్ సందర్భంలో కొద్దిగా లాంగ్వేజ్ అక్కడ ఎంత ఫెరోషియస్ గా ఉన్నా గానీ కంట్రోల్లో ఉండాలి. వెదవులు అట్లాంటివి ఉన్నప్పుడు సురేష్ గారు వైసీపీ వాళ్ళు చెప్తే లాంగ్వేజ్ విషయాలు ఇంకోటి మేము బూతులు నేను క్లియర్ గా చెప్తున్నా నిజమైన మెడికల్ స్టూడెంట్స్ ని తీసుకురండి, మీరు ధర్నాలు చేయండి. నిజమైన ఎవరైతే ఇంపాక్ట్ అవుతున్నారో వాళ్ళని తీసుకురండి, నేను మాట్లాడతా. మీరు కాలేజ్ లో ఎగ్జామ్ జరుగుతుంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చెడగొట్టి అక్కడ మిమ్మల్ని మంచి వాళ్ళు అనాలా నాకు చెప్పండి. రాఘవేంద్ర గారు